ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల కోసం ఏఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష జేకేఆర్ ఆధ్వర్యంలో 134వ సందర్భంగా నిడుముక్కల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేకేఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కొరకు ఇచ్చిన ఫస్ట్ పూలింగ్ అండ్ సెకండ్ పూలింగ్ ఇచ్చిన రాజధాని రైతులు ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డి అని పెట్టి చౌదరీలు రెడ్డిలు మాత్రమే డెవలప్ అవుతున్నారని, జనసేన బీజేపీ వైసీపీ పార్టీలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని, రైతు రుణమాఫీ చేయాలని, రాజధాని రైతులకు లోన్లు ఇవ్వాలని, రీసర్వేలో రైతులకు అన్యాయం తప్ప మరొకటి ఏమీ లేదని మండిపడ్డారు. కరెంటుపై రైతులకు సమస్యలు రాకుండా చూడాలని, ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓటుకి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల వరకు ఇస్తామని, మద్యం ఫ్రీగా అందిస్తామని, సోషల్ మీడియాకు నెలకు 10,000 రూపాయలు అందిస్తామని తెలియజేశారు. ఏఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, చేసి చూపిస్తామని తెలియజేశారు. ఈ విధంగా ప్రతిసారి కూడా ఇక్కడ అన్యాయం చేస్తున్నారని చెప్పి మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద మీడియా మిత్రుల ద్వారాగా మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ తీసుకెళ్ళి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే వీళ్ళు పెట్టేది రూపాయి అయితే 100 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇక్కడ లక్ష కోట్లు రైతు భూములే రాజధాని పెట్టుకోవాలి. వాస్తవంగా ఇక్కడ భూములు తీసుకున్నారు, ఏఎస్ఆర్ కంపెనీ చేసుకున్నారు, పెట్రోల్ పెట్టుకున్నారు. అయితే ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఒక 10 కిలోమీటర్లు ఇంతకుముందు భూములు తీసుకొని అమ్ముకున్నారు తప్పితే ఇక్కడ ప్రత్యేకంగా డబ్బులు పెట్టేది ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన భూములు అమ్ముకొని పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. వాటిలో కూడా మొత్తం కూడా పెట్టుబడి పెడతారు. కొంత వాళ్ళు వాడేసుకుంటున్నారు, కొంత ఈ ఏరేసారి పెట్టుబడి పెట్టుకొని ఈడ కొంత మాత్రమే పెట్టుబడి పెడతా ఉన్నారు ప్రతిసారి కూడా. అయితే చిన్న కాకాని దగ్గర నుంచి హరిచంద్రపురం అంటే వైకుంఠపురం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్క 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు తీమానండి. ఆ పక్కన కనీసం 100 కోట్లు అండి. అక్కడోళ్ళు వచ్చి ఇటు 20 కోట్లు కొన్నారు, ఇంకో సాటికి వెళ్ళి 10 కోట్లు కొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దాదాపు మొత్తం కూడా మన రాష్ట్రంలో మినిమం 5 కోట్లు తక్కువ ఎక్కడ ఉన్నది. ఎక్కడ అంటే రాష్ట్రం అంతా డెవలప్ అయితే రాష్ట్రం అంతా రైతులు బాగుపడతారు. రైతు బాగుపడితే అందరూ బాగున్నట్టే, రైతు కూలీలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా. సంవత్సరానికి 50,000 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చింది. ఏదైనా కానీ రాజధాని డెవలప్ అయితే సంవత్సరానికి 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. గతంలో కూడా సీఎం గారు చెప్పారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోతే సంవత్సరానికి 30 రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్నా కూడా అదే మళ్ళీ సెకండ్ పూలింగ్ కాదు, ఆయన 3 రాజధాని ఈ సెకండ్ పూలింగ్ అన్నాడు, అంతే తేడా. ఎందుకంటే ఒక్క 13 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీస్తేనే రణరంగం సృష్టించినట్టు ఉంటుంది అన్నమాట. మామూలుగా కదా, రైతులందరూ అర్థం చేసుకొని కూడా భూములు ఇవ్వకుండా ఆగారు, సంతోషంగానే ఉన్నాయి. అయితే రాజధాని డెవలప్ అవ్వడానికి భూసేకరణ భూస్వామీకరణ 2 ప్యాకేజీలు అడుగుతున్నాం మనం. 2 ప్యాకేజీలు ఇస్తే